అవి చూపించినా కూడా వీళ్ళు దే సెడ్ నథింగ్. రైట్. తర్వాత కాశ్మీర్లో అంత ఇది జరుగుతుంటే, ఇంతమంది మనుషులు చచ్చిపోతుంటే వీళ్ళు ఏమన్నారంటే అది కాశ్మీర్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ, అది వేరే ఇంకెక్కడైనా అయితే మేము వీ కెన్ ఇంటర్ఫియర్ అన్నారు. బట్ బాంబేలో అయిన తర్వాత దెన్ ది బిగన్ సేయింగ్ అగైన్ ఇట్ ఈస్ ఏ అవుట్కమ్ ఆఫ్ కాశ్మీర్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఏమైంది 2006లో మన బాంబేలో జరిగినప్పుడు అప్పుడు కూడా అమెరికా మన ఇంత సపోర్ట్ చేసేది కాదు. అమెరికన్ సిటిజన్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యి చచ్చిపోయి ఉండకపోతేనే. ఇట్ ఇస్ బికాస్ అమెరికన్ సిటిజన్స్ ఆల్సో వర్ ఇన్వాల్వ్డ్. ఓకే. బాంబేలో తాజ్మహల్ హోటల్లోను, ఓబెరాయ్ హోటల్లోను వాళ్ళు చచ్చిపోవడంతో దెన్ సమ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ హెస్ కమ్. ఇప్పుడు ఇంటీరియర్ పాకిస్తాన్లో ఒసామా ఒక్కడే కదా అక్కడ ఉన్నది. ఒసామాకి 2 వైఫ్స్, 7 పిల్లలు, వీళ్ళంతా ఉంటుంటే కూడా ఇంకా బోకరిస్తున్నారు వీళ్ళు. లేదు మాకు తెలియదు, లేకపోతే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? రైట్. రమేష్ బాబు గారు మీరేం చెప్తారు? మీరు సెంటర్ ఫర్ అమెరికన్ స్టడీస్లో వర్క్ చేస్తున్నారు. పద్మనాభ గారు చెప్పిన విషయాలు యాజ్ ఇట్ ఈస్గా అందరికీ తెలుసు. ఇంకోసారి తేటతెల్లమైంది ఉగ్రవాదానికి పాకిస్తానే పుట్టినిల్లు అని చెప్పి. భారత్ అప్రోచ్ ఇప్పుడు ఎలా ఉండాల్సి ఉంది టువర్డ్స్ ప్రపంచ దేశాలతోటి, లేకపోతే అపీల్ ఎలా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? Whatever points raised by Sri Padmanabh are very pertinent questions. Number one, from India's perspective, how do you deal with Pakistan? Number one, that is locally. If you go little beyond, globally, how do you contain terrorism? Which has ramifications for South Asia, which means for India. These are the two things that I would like to put it in perspective, sir. Number one, as sir very, very correctly mentioned, Pakistan has been the epicenter of terrorism. There is no doubt about it. There are numerous incidents that have proved once again, time and again, that Pakistan is the source. That's clear. Now, how do you deal with that? Since you know the problem, how do you deal with that problem? Here the question comes, the challenge is how to convince the United States in our war against, or in their war against terror. Where does India find its place? These are the two important questions. ఈ రెండు విషయాలు మనం చూసుకున్నప్పుడు మనం ముఖ్యంగా పాకిస్తాన్కి గత 10 సంవత్సరాల్లో అమెరికన్స్, కెన్ యూ బిలీవ్ ఇట్ సార్, $20 బిలియన్ సహాయం చేశారండి. రైట్. టెర్రరిజంని అంతమొందించడానికి ఒక టెర్రరిస్ట్, ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న ఒక స్టేట్కి అఫీషియల్ సపోర్ట్ $20 బిలియన్. ఐ థింక్ ఇప్పుడు మన అమెరికా మేలుకొని ఎవరు మంచి ఎవరు చెడు గ్రహించి, పాకిస్తాన్ ఏంటి ఇండియా ఏంటి గ్రహించి, ఎవరికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే టెర్రరిజం సమస్యకు ఒక రూపం, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్రమ్ ఇండియాస్ పర్స్పెక్టివ్, ఎస్పెషల్లీ మన ఇండియన్ అంటే భారతదేశాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలని చూసినప్పుడు టెర్రరిజానికి సంబంధించి రాజకీయంగా రంగు పులవటం ఆపితే, ఒక పొలిటికల్ విల్ అనేది ఏర్పడితే, ఒక యూనిటీ అనేది ఏర్పడితే మనము సమర్థవంతంగా ఫైట్ చేయొచ్చు. పద్మనాభయ్య గారు, అమెరికా పాకిస్తాన్కి సహాయం చేసి ఉండొచ్చు, కానీ అమెరికా స్ట్రాటజీని మనం కొట్టిపారేయలేం. సద్దాం హుస్సేన్ పట్టుకోవడంలో, ఇరాక్తో ఫైట్ చేయడంలో, పాకిస్తాన్ భూభాగంలో ఎంటర్ అవ్వడానికి పాకిస్తాన్ హెల్ప్ చేసింది అమెరికాకి. లాడెన్ మట్టుబట్టడానికి పాకిస్తాన్ హెల్ప్ చేసింది. ఎలా చెప్తారు మీరు పాకిస్తాన్ హెల్ప్ చేసిందని? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ మీన్ అమెరికన్స్, ఒబామా హిమ్సెల్ఫ్ హెస్ సెడ్ నోబడీ న్యూ అవర్ ఆపరేషన్, నాట్ ఈవెన్ పాకిస్తాన్. రైట్. అట్లీస్ట్ పాకిస్తాన్ భూభాగం మీద అమెరికన్ సైన్యం వెళ్ళి చేయగలిగింది. బట్ దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు $20 బిలియన్ ఇస్తుంటే దే హ్యావ్ టు కన్సీడ్ సమ్వేర్. ఇంకోటి, ఇప్పుడు ఆయన చెప్పారు మనం ఏం చేయాలంటే, ఇండియా యొక్క కేసు ఉంది, బట్ ఇండియా అన్లెస్ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ ఆర్ గెట్ ది సపోర్ట్ ఆఫ్ అమెరికా, మనం ఒక్కళ్ళం ఏం చేయలేము. అది అమెరికా ఎందుకు సపోర్ట్ చేయట్లేదండి ఇంతవరకును? వీళ్ళకి ఫస్ట్ టైం రష్యాతో ఇది వచ్చినప్పుడు పాకిస్తాన్ వాజ్ ది ఫ్రంట్ లైన్ స్టేట్, కోల్డ్ వార్ పాలిటిక్స్లో. సో ముజాహిద్దీన్ వర్ మేడ్ బై విత్ అమెరికన్ హెల్ప్. ఇట్ ఈస్ ద సేమ్ ముజాహిద్దీన్ వాళ్ళకి విపరీతంగా ఆర్మ్స్ ఇచ్చినప్పుడు ఈ ఆర్మ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నారు వాళ్ళు, వాటి అకౌంట్ ఏమిటి, నోబడీ హస్ ఆస్క్డ్. అవన్నీ కూడా కాశ్మీర్కి వచ్చినాయి. దట్ ఇస్ హౌ దే వర్ యూజ్డ్ అగైన్స్ట్ us ఇన్ కాశ్మీర్. ఆ తర్వాత ముజాహిద్దీన్ అయిపోయిన తర్వాత తాలిబాన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, సో అగైన్ because they have to fight against Afghanistan, the supply routes all pass through Pakistan, so they have to support it. It is for their reason they are supporting. Yes, it's not because of us. So the point is we have to fight our own battle, right. But trying to convince them, American convince చేస్తూ ఒక పక్కన ఈసారన్నా అమెరికన్స్ కన్విన్స్ అవుతారు, some action they would take,
టు పుట్ డౌన్ ది టెర్రరిజం అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో Okay. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ వర్క్ ఆన్. రమేష్ బాబు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న నిజాన్ని అంగీకరిస్తే పాకిస్తాన్ అమెరికా మైత్రి బంధం ఇంకా బలపడే అవకాశమే ఉంది. మీరు చెప్తున్న దానికంటే ఎక్కువ నిధులు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది, సత్సంబంధాలు కొనసాగే అవకాశం ఉంది. ఇండియా మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ అప్రోచ్ టువార్డ్స్ అమెరికా ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక చిన్న స్లైట్ మోడిఫికేషన్ అండి. ఏంటంటే ఇప్పుడు వరకు పాకిస్తాన్ డినై చేస్తూ వచ్చింది, అమెరికన్స్ కి డౌట్ ఉంది పాకిస్తాన్ మీద, డినై చేస్తూ వచ్చింది. ఇప్పుడు దే కెన్ నెవర్ గో బ్యాక్ ఆన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ యెస్టర్డే. దే గాట్ టు స్టక్ టు ద పాయింట్ దట్ ఒసామా బిన్ లాడెన్ వాజ్ ఫౌండ్ in Pakistan, which is 100 kilometers from Islamabad, the capital of Pakistan. In అది కూడా ఒక మిలిటరీ Ahtodabad military camp దగ్గర తగిలింది. So there is no way that they can go back. That's why, sir, నేను ఒకటి మీకు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. వాషింగ్టన్ పోస్ట్ లో ప్రెసిడెంట్ జర్దారీ గారు, పాకిస్తానీ ప్రెసిడెంట్ జర్దారీ గారు నిన్న ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఆయన ఏం చేశారంటే, నైదర్ హీ హాజ్ కన్ఫర్మ్డ్ దట్ పాకిస్తాన్ ఇన్ ఇన్వాల్వ్డ్ నార్ హీ హాజ్ డినైడ్ దట్ పాకిస్తాన్ ఇస్, లైక్ ఆయన ఒక డిప్లొమాటిక్ స్టాండ్ తీసుకున్నాడు. మేము అమెరికాతో కలిసి ఒసామా బిన్ లాడెన్ ని చంపామని చెబితే వాళ్ళకి కొన్ని డేంజరస్ సిగ్నల్స్ వస్తాయి కాబట్టి మిగతా ముష్కరుల నుంచి, అంటే తీవ్రవాదుల నుంచి, అందుకని అలా చెప్పకుండా అట్ ద సేమ్ టైం మేము అమెరికాతో కలిసి పనిచేస్తున్నాం అని కూడా చెప్తున్నాడు. అంటే మేము అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని ఒక ఆడియన్స్ కి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం పాకిస్తానీలకి ఏం చెబుతున్నాడు అంటే, పాకిస్తానీ జాతీయులకి ఏం చెబుతున్నాడంటే, ఎందుకంటే వాళ్ళ నుంచి ఒక బ్యాక్లాష్ వచ్చి ఏమన్నా పాకిస్తాన్ స్టేట్కి ఏమైనా దెబ్బ తగిలిద్దామని మేము అమెరికా వాళ్ళతో కలిసి ఆపరేషన్ చేయలేదని చెప్తున్నాడు. సో దే ఆర్ ఇన్ ఏ గ్రేట్ డైలమా. యాక్చువల్లీ పాకిస్తాన్ రన్స్ ఆన్ 3 things, సార్. ఆర్మీ, ముల్లాస్, మిలిటరీ, ఫస్ట్ అల్లా, ఆర్మీ, అమెరికా. ఫస్ట్ అల్లా, అమెరికా, ఆర్మీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. We all respect every religion. Every religion has its own place. All religions are, we should respect each and every religion. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అమెరికా ఇప్పుడు వరకు ఏమీ కనపడినట్టు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు, అంటే టెర్రరిజం మనం గోల పెడుతున్నాం, ఇప్పటి నుంచో పెడుతున్నాం. కాశ్మీర్లో ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోయారు అని. చాలా బాంబే is a typical example. Bombay 26/11 was a typical example. And sir has mentioned very correctly, had it not been to the Americans that were killed in the Mumbai 26/11, Americans and Israelis, some other nationalities were killed in 26/11 Mumbai attack. Had it not been to that, things wouldn't have progressed the way it has been progressing from the American side. So I think that's a point that we have to come to a pertinent this thing. I wanted to add one thing. Yeah, చెప్పండి. ఆయన అన్నారు, అమెరికన్స్ ఈసారి రియలైజ్ చేశారు బికాస్ హీ వాజ్ ఫౌండ్ దేర్ అని. హిలరీ క్లింటన్ సెడ్ yesterday our relations with Pakistan would continue in the same way, she said it. In spite of this. So నేను అనేది ఏమిటంటే, ఒకటి మనం when we are dealing in diplomatic way with Pakistan, మన neighbor, you can't wish away the fact that they are there. You can't keep on fighting with them. You have to talk to them. వాళ్ళతో మాట్లాడాలా, చర్చలు జరగాల, అవన్నీ ఉన్నాయి. కానీ బేసిక్ ట్రూత్స్ మనం మర్చిపోకూడదు. బేసిక్ ట్రూత్ ఈజ్ దట్ ది పాకిస్తాన్ ఆర్మీ, ది ISI ఆర్ సార్ట్ ఆఫ్ ఎంబ్రియానికల్లీ లింక్డ్ విత్ టెర్రరిజం బిగినింగ్ నుంచి కూడా. అది అలా ఉంచేది మనం ఎలాగ దాన్ని న్యూట్రలైజ్ చేయాలా, ఇది చేయాలి. కానీ ఎంతసేపు వాళ్ళ ఇంటెన్షను, దే వాంట్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ అస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ నెగోసియేషన్, వీ కెన్ కన్విన్స్ దెమ్, ఇలాగా సాఫ్ట్ లైన్ తీసుకుంటే అయ్యే విషయం కాదు. సో యూ హ్యావ్ టు బి క్లియర్. డిప్లొమాటిక్ ఏమవుతుందంటే, కర్ర విరగకుండా పాము చావకుండా సాగు చేసే పద్ధతి అది. బట్ యూ మస్ట్ నో ద బేసిక్ ట్రూత్స్. కారణం ఏమంటారు అంటే, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారా? మీరు అంటున్న డిప్లొమాటిక్ సిస్టంలో వెళ్ళలేకపోవడానికి సాఫ్ట్ లైన్లో ఉండాలి. ఒకటి అమెరికన్ ప్రాబ్లం, బికాస్ అమెరికా హ్యాస్ టు సపోర్ట్ పాకిస్తాన్ బికాస్ ఇట్స్ ఏ ఫ్రంట్ లైన్ స్టేట్, ఫస్ట్ అగేన్స్ట్ రష్యా, ఇప్పుడు ఫర్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ కీపింగ్ దోస్ కంపల్షన్స్ ఇన్ మైండ్, మనం స్వే అవ్వకూడదు ఇదేమి. సో ది ప్రాబ్లమ్ వుడ్ బి సాల్వ్డ్ బై నెగోసియేషన్స్ అనుకోవటం. నెగోసియేషన్స్ హ్యావ్ టు కంటిన్యూ, ఐఎమ్ సేయింగ్. బట్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ యూ షుడ్ నో వాట్ ఈస్ ది వాట్ ట్రిగర్స్ దేర్ రియాక్షన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పద్మనాభయ్య గారు, అలాగే రమేష్ బాబు గారు స్టూడియోకి వచ్చి ఒసామా బిన్ లాడెన్ హతానికి సంబంధించి అమెరికా చేసిన ఈ ఆపరేషన్ గురించి మాతో మాట్లాడినందుకు.